పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం మంచి మాటల వలన కలుగు ఆశీర్వాదం. మీ సంభాషణ ఎల్లప్పుడూ రుచికరముగాను జ్ఞానయుక్తముగాను ఉండాలని పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 6వ వచనంలో సెలవిస్తున్నారు. అపోస్తుల చర్యలు 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే లుదియా అనే స్త్రీ పౌలు గారి ప్రసంగం విన్న తర్వాత బాప్తిస్మం తీసుకొని తన కుటుంబాన్ని దేవుని వైపు మంచి మాటలతో నడిపించింది. అంతేకాక ఆనాడు ఫిలిప్పు సంఘాన్ని అంతటినీ కూడా మంచి మాటలతో సంఘాన్ని అభివృద్ధి పరిచింది. మన మాటలు మంచిగా ఉన్నట్లయితే నలుగురు కూడా దేవుని వైపు తిరగగలుగుతుంటారు. మన మాటలు మంచిగా లేనట్లయితే మనకి ఆశీర్వాదాలను కోల్పోతుంటాం. మనం మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో చూసినట్లయితే దావీదు కొండ మీద గొర్రెలను కాస్తున్నప్పుడు నాబాలు అనే ఒక వ్యక్తిని అడుగుతాడు, నాకు కొన్ని రొట్టెలు పంపించు అన్నప్పుడు నాబాలు వట్టి మొరటివాడు దావీదు మహారాజుని లెక్క చేయకుండా మాట్లాడితే దావీదు నాబాలుని చంపాలని చూసినప్పుడు నాబాలు భార్య అయిన అబీగయలు వెళ్ళి అడుగుతుంది. చక్కగా దావీదు మహారాజుతో మాట్లాడి నా యొక్క పసుపు కుంకాలు కాపాడండి, నా 5వ తనాన్ని కాపాడండి అని అడుగుతూ మీకు ఎన్ని రొట్టెలు కావలిస్తే అన్ని రొట్టెలు నేను ఇస్తాను అని చెప్పి చక్కని మాటలు మాట్లాడి రాజుగారి కోపాన్ని తగ్గించింది, మనస్సులో ఉన్న కోపాన్ని తగ్గించింది. ఆ రీతిగా తన భర్త ప్రాణాలు కాపాడింది. మంచి మాటల వలన ప్రాణాలు కాపాడుకోవచ్చు, మంచి మాటల వలన సంఘాన్ని కూడగొట్టచ్చు. ఆ మంచి మాటలు మాట్లాడాలంటే మనకు జ్ఞానం కావాలి. యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము 5వ వచనంలో మీలో ఎవరికైనా జ్ఞానము తక్కువైనట్లయితే ప్రభుని ప్రార్థించవలెను, ప్రభు మీకు జ్ఞానమును దయచేయును. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానము గల ఇల్లాలు ఇల్లు కట్టును, తెలివి తక్కువ ఇల్లాలు కొంపలు కూలగొట్టుకుండను అని స్పష్టముగా రాయబడి ఉంది. మనం ప్రతిరోజు అనేక మాటలు మాట్లాడుతుంటాం. మన మాటలు, మన సంభాషణ ఇతరులకి ఉపయోగకరంగా ఉంటున్నాయా? దేవునికి మహిమకరమైన మాటలు మాట్లాడగలుగుతున్నామా? కాలక్షేపానికి మాట్లాడుతూ ఆ మాటలు మన పాపానికి దారి తీస్తున్నాయా అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. అబిగయీలు మంచి మాటల ద్వారా తన భర్త ప్రాణాన్ని కాపాడుకోగలిగితే లుదియా మంచి మాటల ద్వారా తన కుటుంబాన్ని దేవునిలోకి నడిపించి ఆ ఫిలిప్పు సంఘాన్ని అంతటినీ కూడా కూడగొట్టగలిగితే ఈరోజు ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలిగా నా మాటల ద్వారా ఇతరుల్ని ప్రభుని వైపు నడిపించడానికి ఎంతవరకు ప్రయత్నిస్తున్నాను? నా మాటల ద్వారా ప్రభు యొక్క వాక్యం అనే బీజాన్ని ఇతరుల హృదయాలలో నాటగలుగుతున్నానా? నా మాటలు ఎంతవరకు ఇతరులకి ఉపయోగపడుతున్నాయి అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. నీతివంతమైన మాటల ద్వారా ఇతరుల్ని దేవుని మార్గంలో నడిపించగలం. పరిశుద్ధమైన మాటల ద్వారా ఇతరులను మనం ప్రభావితం చేయగలం. మన మాటలే ఇతరులకి ఊపిరి పోస్తాయి, మన మాటలే ఇతరులలో ప్రాణాన్ని తీయడానికి దోహదపడతాయి. ప్రియులారా, అందుకే దేవుని యొక్క బిడ్డలుగా మన మాటలు ద్వారా ఇతరులకి ఆశీర్వాదం ఇవ్వగలుగుతున్నామా? మన మాటలు ఇతరులలో నిరాశను కలిగిస్తున్నాయా? మన మాటలు ఇతరులలో ఉత్సాహాన్ని పుట్టిస్తున్నాయా అనేది అనుదినము మనల్ని మనం ప్రయత్నించుకొని ఆత్మపరిశీలన చేసుకొని చూస్తుండాలి. ఎప్పుడైతే మన మాటలు పరిశుద్ధంగా ఉన్నాయో, మన సంభాషణ పవిత్రంగా ఉందో, ఇతరులు అనేక మంది
దేవుని వైపు నడవగలుగుతుంటారు. అందుకే చెప్తారు, నీవు చదివే పుస్తకాలు బట్టి, నీ స్నేహితులను బట్టి నీవు ఎటువంటి వాడవో చెప్పగలమంటారు. మన మాటలే జీవాన్ని ఇచ్చే ఆ ప్రభు మాటలుగా మనం మలుచుకోవడానికి అనుదినము ప్రయత్నించాలి. అందుకే పేతురు గారు అంటారు, ప్రభు మేము ఎక్కడికి పోగలము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడు. యేసు ప్రభుని మాటలు మనందరికీ నిత్య జీవాన్ని ఇస్తాయి. ఆ మాటలే మన నోటి ద్వారా రావాలని అనుదినము కృషి చేద్దాం. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ప్రభు మిమ్మందరినీ దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్.